ప్రతి చోట కూడా ఆయన ఏమంటాడు తెలుసా? నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. లైవ్ వస్తుందా? చూడు, కట్టకుండా వస్తుందా? లైవ్ వస్తూనే ఉందంట. సిద్ధపడండి, దేవుడు మిమ్మల్ని స్వస్థపరచాలా. ఆత్మీయంగాను భౌతికంగాను మీరు స్వస్థత నొందుదురుగాక. ఈ వాక్యం మీ హృదయంలో పనిచేయాలి. నీ బలహీనతలు తొలగిపోవాలి. స్వస్థత నీకు శీఘ్రమే కలుగునుగాక. ఎప్పుడైతే నీ హృదయం అంతరంగంలో మార్పు వస్తుందో నీకు తెలియకుండానే ఆయన కృప నీ మీద కురంభరించబడుతుంది. ఆయన ఆత్మ ప్రవాహం నీలో నిలచి ఉంటుంది. ఆయన ఆత్మ ప్రవాహం నీ మీదకు దిగి వస్తుంది. పొంగిపొరలైన అభిషేకం నీ నుండి బయలుదేరుతుంది. స్వస్థత శీఘ్రమే కలుగుతుంది. ఆత్మీయంగా మనం సెట్ అయితే భౌతికంగా కూడా ఆటోమేటిక్గా దైవిక కార్యాలు నువ్వు చవి చూడగలుగుతావు. వాటి కోసం మనం కంగారు పడక్కర్లా. నీవు ఆత్మీయంగా ఒక సిద్ధపాటుతో, ఆత్మీయంగా ఒక తీర్మానం కలిగి ప్రార్థన చేస్తే, అది నువ్వు చేసి ఆ ప్రార్థన శారీరకమైనటువంటి నీ బలహీనతను నీకు తెలియకుండానే దాన్ని వెళ్ళగొట్టేసింది, దాన్ని కొట్టివేస్తుంది. ఆ బలహీనతల కాడి నీకు తెలియకుండానే ఆ అభిషేకం ఆ బలహీనతల కాడిని విరగొడుతుంది. నువ్వు ఆత్మీయంగా ఎప్పుడైతే ఆత్మలో బలాన్ని పొందుకుంటావో ఆ ఆత్మ బలం నీ శారీరక బలహీనతల కాడిని విరగొడుతుంది. ఇటు కార్యాలు దేవుడు మీ జీవితాల్లో జరిగించునుగాక.